వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గారికి, మేడం హోమ్ మినిస్టర్, మీరు కాస్త వైసీపీ సంగతి చూడాల్సిందే. అంటే రాష్ట్ర శాంతి భద్రతలకు సంబంధించి కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించి జరుగుతున్నటువంటి సంఘటనల మీద మీరు ఇప్పటికే దృష్టి పెట్టారు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా 48 గంటల్లో మన జరిగినటువంటి అత్యాచార సంఘటనలో నిందితుల్ని అరెస్ట్ చేసినటువంటి తీరు ఇదంతా కూడా మీరు ఎటువంటి స్ట్రిక్ట్ అండ్ టఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉంటారు, దాన్ని బట్టి పోలీసులు ఈ విధంగా పనిచేసి ఉంటారు అనేది కూడా అందరికీ ఒక అంచనా అనేది వచ్చింది. అండ్ ఇనిషియల్ పాయింట్లో మీ మీద కొంచెం ఏంటంటే అసలు ఈవిడ ఎలాగా హోమ్ మినిస్ట్రీని రన్ చేస్తారు అన్నటువంటి అనుమానాలు వాస్తవంగా అందరికి కలిగిన మాట వాస్తవం. నిజంగానే చాలామంది పెదవిచ్చారు, ఏంటి అనిత గారికి హోమ్ మినిస్ట్రీ ఇవ్వడం ఏంటి, ఇప్పుడున్న సిచ్యువేషన్లో ట్యాకిల్ చేయగలదా, అందులోనూ మొత్తం పోలీస్ బాసెస్ అందరినీ కూడా మార్చాలి, మామూలుగానే ఎవరి మాట సగం వినట్లేదు వాళ్ళు, అలాంటిది ఈవిడ మాట వింటారా, అందులోనూ మహిళ ఏ విధంగా నెగ్గుకొస్తుంది అని అనుకున్నారు. బట్ వాటన్నిటిని మీరు బద్దలు కొట్టేశారు, అందులో డౌట్ అయితే లేదు. అండ్ ముఖ్యంగా అవసరమైతే గంజాయి విషయంలో ఏ పార్టీ అనేది లేదు, మా వాళ్ళైనా సరే మీరు వదలడానికి వీలు లేదు అని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు చూసారా, హ్యాట్స్ ఆఫ్. అధికారం ప్రతిపక్షం అనేది లేదు ఇక్కడ, ఎవరు తప్పు చేసినా వాళ్ళకి శిక్ష పడాలి అనేటువంటి నిర్ణయం మీరు తీసుకోవడం, దాన్ని అమలు చేస్తూ ఉండడం మాత్రం ఇట్స్ అ వెరీ టెరిఫిక్ థింగ్. అయితే ఇక్కడ వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోండి అని ఎందుకు అంటున్నానంటే, సోషల్ మీడియాలో మొన్న ఒక వార్త హల్చల్ చేసింది. వర్రా రవీందర్ రెడ్డి అనేటువంటి జగన్మోహన్ రెడ్డి భారతీయుల సన్నిహితుడు, పార్టీ కార్యకర్త అరెస్ట్ అయ్యాడు, కదిరిలో అరెస్ట్ చేశారు అన్నటువంటి వార్త సోషల్ మీడియాలో రాగానే, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా నిజమే అనుకొని ప్రజలకు వార్తను అందించాను. బట్ నిన్న పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి పక్కనే కనబడడంతో ఏంటి వార్తలు ఇలా బయటకు వచ్చాయంటే ఉద్దేశపూర్వకంగానే ఎవరినై చేస్తున్నారా, సోషల్ మీడియాలో కావచ్చు, మీడియాలో కావచ్చు, ఇవన్నీ కూడా కాస్త ఇదయ్యాయి. సో సెకండ్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే, మీ గురించి గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు మెంబర్ కింద మిమ్మల్ని నియమించినప్పుడు ఒకానొక యూట్యూబ్ ఛానల్కి మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు చేసినటువంటి వ్యాఖ్యల మీద చాలామంది ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాంటి ఆవిడకి ఎలా ఇస్తారు అని చెప్పి దీని మీద మీరు క్లారిఫికేషన్ కూడా ఇచ్చారు. ఎందుకంటే ఎస్, నేను క్రిస్టియన్ అన్నారు, మా ఆయన ఇంకో కాస్ట్ అన్నారు, అక్కడికి అది అయిపోయింది. అయిన తర్వాత నాకు నేనేదో ఇక్కడ ఇట్లా చదివాను కాబట్టి, ఇక్కడ ఉన్నాను కాబట్టి ఇదని చెప్పడం కాదు, అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి నేను ఏ విధంగా కృషి చేశానని మీరు ఆ రోజు చెప్పుకున్నారు. అయితే నిన్న మీరు తిరుమల వెళ్ళొచ్చిన తర్వాత రాజకీయాలు మాట్లాడకుండా ఇక్కడ అందరూ బాగుండాలని కోరుకున్నాను, కొండ మీద రాజకీయాలు మాట్లాడడానికి కుదరదని మీడియా వాళ్ళని పంపించారు చూసారా, దాన్ని చూసి అమ్మయ్య మొట్టమొదటిసారి రాజకీయాలు మాట్లాడకుండా ఉండేటువంటి వాళ్ళు కొండ మీదకి వెళ్తున్నారు అని భావించాం. అయితే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా వైఎస్ఆర్సీపీ దిక్కుమాలిన సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు ఏంటి అని అడిగితే, వైఎస్ఆర్సీపీ, ఎస్ ఐ రిపీట్, వైఎస్ఆర్సీపీ వాళ్ళే నిన్న వాళ్ళ అఫీషియల్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ వేశారమ్మా మీ గురించి. ఒకసారి ఆ వీడియో ఏంటి అనేది ఇక్కడ దయచేసి మీరు చూడండి. నేను ఇంత దేవుడి గురించి ఇంత చెప్తున్నాను కదా, ఐఎమ్ ఏ క్రిస్టియన్. నేను మ్యారేజ్ ఇప్పటికీ కూడా నా బ్యాగ్ లో బైబిల్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నా కార్లో బైబిల్ ఉంటుంది, బైబిల్ లేకుండా బయటకు వెళ్ళను. కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియాలో మీరు మాట్లాడినటువంటి వీడియో చూపిస్తే, వనిత అనేటువంటి ఛానల్కి గతంలో మీరు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో సి హూ ఈజ్ సేయింగ్ దిస్ అంటూ నిన్న ఒకటి వాళ్ళు ట్వీట్ వేయడం జరిగింది. అంటే పాత వీడియోలన్నీ తీసి మళ్ళీ మీ మీద బురద జల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు స్పెసిఫిక్గా మీకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, హోమ్ మినిస్టర్గా ఉన్నారు, ఇప్పుడు కాస్త వింటారు అని. 5 ఏళ్ల కాలంలో సోషల్ మీడియా కార్యకర్తల మీద, నాలాంటి జర్నలిస్టుల మీద అక్రమంగా కేసులు పెట్టినటువంటి ఆ ప్రభుత్వం వ్యవస్థని నిర్వీర్యం చేసి ఇష్టారీతిని ఉపయోగించుకొని అన్యాయంగా వాళ్ళు చేసినటువంటి పనులు ఇవన్నీ కూడా గుర్తు చేసుకుని మీకు ఈ మాట చెప్పడం జరుగుతుంది. ఎస్,
సోషల్ మీడియాలో ఎటువంటి తప్పుడు ప్రచారం చేసినా, తప్పుడు ప్రచారం, ఐ రిపీట్, కేవలం తప్పుడు ప్రచారం, అలాగే వ్యక్తిత్వ హననం, భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతోటి ఇవన్నీ చేయడం అనేది తప్పే. అది రాజ్యాంగం కూడా చెప్తోంది. వాటికి శిక్షలు కూడా ఉన్నాయి. సో వీళ్ళ మీద మీరు ఏ చర్యలు తీసుకుంటారు? ఇమ్మీడియట్గా కావాలి, డెఫినెట్గా. అలాగే మీరు క్లారిఫికేషన్ ఇచ్చేయండి. మీరు నిజంగా క్రిస్టియనా ఆర్ హిందుత్వంలోకి వచ్చేసారా, లేదు ఇంకొక మతం ఏమైనా మార్చుకున్నారా ఏంటి అనేది ఇలాంటి వెధవలకి మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే తిరుమల దర్శనానికి ఎవరిని వెళ్ళొద్దు అని ఎవరు ఆపలేదు. ఎవరో అబ్దుల్ కలాం గారు వెళ్ళారు, బ్రాడ్ పిట్ లాంటి వాళ్ళు వచ్చినప్పుడు వెళ్ళారు, అలాగే డికాప్రియో లాంటి వాళ్ళు వెళ్ళారు. ఎంతోమంది మతాలకి అతీతంగా దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. అలాగే డిక్లరేషన్ అనే దాని మీద కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి మీద చాలా మంది మాట్లాడినప్పుడు కొడాలి నాని అన్నాడు, నీ అమ్మ మొగుడేమన్నా పెట్టాడు అక్కడ డిక్లరేషన్, ఎవడరా పెట్టింది అది ఇది అని మాట్లాడాడు. కాబట్టి ఈ డిక్లరేషన్ అంశాన్ని కూడా కాస్త పరిగణలోకి తీసుకుని అక్కడ ఒకవేళ నిజంగా క్రిస్టియన్ అని మీరు చెప్తే డిక్లరేషన్ మీద ఏమైనా సంతకం చేశారా లేదనేది ఇలాంటి వెధవాలకి కాస్త చెప్పండి. అలాగే అక్కడ ఏముంది రూల్స్, టీటీడీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎలా ఫాలో అవుతున్నారు అనేది కూడా వీళ్ళకి తెలిసేలా చేయండి కాస్త. ఇది ఇవ్వదగినటువంటి సూచన. కాస్త ఈ వైసీపీ వాళ్ళని సోషల్ మీడియాలో చేస్తున్నటువంటి ఈ దుష్ప్రచారాన్ని చూడండి. ఎందుకంటే ఇప్పటికీ కూడా వీళ్ళు ఆపట్లేదు. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ నెసరీ యాక్షన్స్ ఆన్ దిస్. హోప్ యూ విల్ సీ దిస్ వీడియో అండ్ డెఫినెట్లీ డూ ద నీడ్ఫుల్. థ్యాంక్ యూ మేడం. సో దీని మీద ప్రజల అభిప్రాయాలు మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.